నమస్కారం. నా పేరు లక్ష్మీదేవి. మాది కొరపాడు గ్రామము. మాది చెదల్ల పొలము. మాది 141వ సర్వే నెంబరు. కరెంటు పోలు ఇట్లా వస్తుంది, పెద్ద హైటెన్షన్ లెవెల్. మొత్తం మాది ఇట్లా 50 అడుగులు ఉంది, ఇట్లా 287 అడుగులు ఉంది. పోలు ఇవ్వడానికి అయితే ప్రాబ్లం లేదు. మొత్తం కరెంటు తీగలు రావడం వల్ల మేము రోడ్డును పడతాం. ఒక వారగా తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము. నాకు 3 పిల్లలు ఉన్నారు. మా ఆయనకు కరెంటు షాక్ వచ్చి కాలు చేయి సరిగ్గా ఇది బాగలేదు. మళ్ళీ సంవత్సరం కిందట కరెంటు అటాక్ వచ్చి 2 స్టెంట్లు పడినాయి. మాకు 1 ఎకరాన్నరన్నా మిగిలి మాకు ఇంత ఉంటే మేము ఏదన్నా అమ్ముకోవడానికి, పిల్లలకి పెళ్లిళ్ళు చేసుకోవడానికి రేపొద్దున మాకు ఇబ్బంది లేకోకుండా చేయవలసిందిగా కోరుతున్నాను. మేము ఇట్లా గురుకుల పాఠశాలకు దగ్గరగా ఉంది, SRIటికి ఇట్లా ముందుగా ఉంది మాది హైవే బిట్టు. మాది సెంట్ వచ్చేసి 5 లక్షలతో పోతుంది. ఇక్కడ అమ్మినారు మా తోట దగ్గర. మాకు ఆ ప్రకారం కట్టివలసిందిగా మేము కోరుతున్నాను. లేదంటే మాకు మా కుటుంబాన్ని పోషించుకునేకి చాలా ఇబ్బంది పడతాము. దయచేసి మాకు మా ఇబ్బందులు చూసి మాకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాను. మా తోటలో కరెంటు లైన్ వస్తుంది, RUZ కంపెనీ వాళ్ళు. ఆ లైన్ రావడం వల్ల రేపొద్దున సాగు చేసుకోవడానికి ఎటువంటి మాకు చాలా ఇబ్బంది అవుతుంది. కలెక్టర్ దగ్గరకు పోతే, కలెక్టర్ సార్ దగ్గరకు పోతే మీకేం వ్యవసాయం చేసుకోవచ్చు కదా అంటున్నారు. వ్యవసాయం ఎట్లా చేసుకుంటారు సార్? రేపొద్దున మాకు తోటలో నీళ్ళు తగ్గిపోతున్నాయి. నీళ్ళు తగ్గిపోవడం వల్ల మేము బోర్లు వేసుకోవాలంటే యావాలని వేసుకోవాలా. మొత్తం తోట 2.5 ఎకరా కవర్ అవుతుంది. ఇంకో ఆప్షన్ అయితే మాకు లేదు. ఇంకో భూమి ఆ భూమి లేనందువల్ల మేము దీంట్లో బోర్లు వేసుకోవాలా. బోర్లు వేసుకోవాలంటే మొత్తం కరెంటు తీగలు వస్తాయి. ఆ కరెంటు తీగల కింద మేము ఎట్లా బోర్లు వేసుకోవాలా? మేము ఎట్లా సాగు చేసుకోవాలా? మీరేమో వ్యవసాయం చేసుకోవచ్చు, వ్యవసాయం ఏం పండుతుంది అంటున్నారు. ఎట్లా పండుతుంది మాకు చెప్పండి. మీరు వచ్చి మాకు చూసి మాకు అందరినీ న్యాయం చేయండి. కలెక్టర్ గారు అయితే ఏం చెప్పలేదు. లేదు మీ వేస్తాము, పోలీసు వాళ్ళని పెట్టి చేస్తాము, ఆడ కానిస్టేబుల్ పెట్టి చేస్తాము. 10 రూపాయల డాక్టర్ సార్ దాంట్లో ఆడ కానిస్టేబుల్ పెట్టడం లేదు కాబట్టి వాళ్ళని వెనక్కి వచ్చినాము. మీ దాంట్లో ఆడ కానిస్టేబుల్ పెట్టి చేపిస్తాను అని చెప్పినాడు వినోదన్ ఆయన. నోటీసులు తీసుకోకుండా మీ ఇంటికి వేసిపోతాము అని బెదిరిస్తున్నారు వినోదన్ ఆయన. ఈ కంపెనీ ఇప్పుడు వాళ్ళు చేస్తున్నారు కదా, పవర్ కిడ్ ఏమది, దానికి సంబంధించిన వాళ్ళు.